సత్యాన్వేషణ ప్రారంభం. సత్యం తెలుసుకోవాలనుకునే ప్రతి భారతీయుడు ఈ కుటుంబంలో భాగస్వామి అవ్వండి. అందరికీ స్వాగతం. పార్ట్ 3. గత వీడియోలో భక్తి పేరుతో విగ్రహాలు, సాంప్రదాయాల మీద ద్వేషాన్ని పెంచుతున్నారా అనే టాపిక్ గురించి ప్రశ్నించాము. ఇప్పుడు వీడియోలో మరింత లోతుగా వెళ్లబోతున్నాం. కృష్ణుడు, మోషే, యేసు వీరి జనన కథల్లో కనిపించే పోలికలు నిజంగా యాదృచ్ఛికమా, లేక తర్వాత కాలంలో కథలు ఒకదానిపై మరొకటి ప్రభావితమయ్యాయా? రండి తెలుసుకుందాం. ఈది ముందు, ఈది వెనుక. ఒక రాజు, ఒక భవిష్యవాణి, పుట్టకముందే భయపడిన అధికారాలు. చరిత్రలో 3 వేర్వేరు కథలు, కాని ఒకేలా కనిపించే నమూనా. కంసుడు విన్నాడు, దేవకీ 8వ సంతానం నీ అంతం చేస్తుంది. ఫరో భయపడ్డాడు, ఇశ్రాయేలీయులు పెరిగిపోతున్నారు, రేపు మనకీ ప్రమాదమవుతారు. హేరోదు వణికిపోయాడు, యూదులకు రాజు పుట్టాడట. ఆదేశాలు వచ్చాయి, శిశువులను చంపమని. ఆ తరువాత ఏమైంది? కృష్ణుడు రహస్యంగా రాత్రిలో తరలించబడ్డాడు. మోషే నదిలో దాచపడ్డాడు. యేసు ఈజిప్టుకు రాత్రిలో తరలించబడ్డాడు. ఇన్ని పోలికలు ఎందుకు కనిపిస్తున్నాయి? ఆ తర్వాత ఏమైంది? కృష్ణుడు, మధుర నగరం భయంతో వణికిపోతోంది. కంసుడు విన్న భవిష్యవాణి అతడిని నిద్రపోనివ్వలేదు. దేవకీ 8వ సంతానం నిన్నే సంహరిస్తాడు. ఆ రాత్రి మెరుపులు, ఉరుములు, జైలు తలుపులు అద్భుతంగా తెరుచుకున్నాయి. వసుదేవుడు చిన్న కృష్ణుడిని చేతుల్లో ఎత్తుకుని యమునానదిని దాటుతున్నాడు. అప్పుడు ఆ శిశువును కాపాడుతున్నట్టు ఆదిశేషుడు తన పడగ విప్పాడని కథ చెబుతోంది. ఒక రక్షకుడు రాత్రిలో రహస్యంగా తరలించబడ్డాడు. ఇప్పుడు మోషే. ఈజిప్టులో ఫరో భయం పెరుగుతోంది. ఇశ్రాయేలీయులు ఎక్కువవుతున్నారు. ఆదేశం వెలువడింది, పుట్టే ప్రతి మగశిశువును నదిలో వెయ్యాలి. కాని ఒక తల్లి తన బిడ్డను కాపాడాలని నిర్ణయించుకుంది. చిన్న బుట్ట, నైలు నది, అందులో తేలుతున్న ఒక శిశువు. అతడే మోషే. తరువాత కాలంలో ఒక జాతిని విముక్తి చేసే నాయకుడు. ఇప్పుడు యేసు. బేత్లెహేములో ఒక వార్త వ్యాపించింది, యూదులకు రాజు పుట్టాడు. హేరోదు భయంతో వణికిపోయాడు. అధికారం కోల్పోతాననే భయం. ఆ తర్వాత రహస్య ఆజ్ఞ, 2 సంవత్సరాలలోపు మగపిల్లలందర్నీ చంపండి. కాని ఒక రాత్రి యోసేపుకు హెచ్చరిక వచ్చింది, లేచి శిశువును తీసుకుని ఈజిప్టుకు పారిపో. అలా యేసుకూడా రాత్రిలో రహస్యంగా తరలించబడ్డాడు. కృష్ణుడు, మోషే, యేసు, 3 శిశువులు, 3 చంపాలని ప్రయత్నించిన రాజులు, 3 రహస్యంగా కాపాడిన కుటుంబాలు. ఇది కేవలం యాదృచ్ఛికమా, లేక ప్రపంచ చరిత్రలో పునరావృతమవుతూ వచ్చిన ఒకే రక్షకుడు కథానమూనామా? ఈ పోలికలు ఎలా వచ్చాయి? ఎవరు ఎవరిపై ప్రభావితమయ్యారు? లేక ఇవన్నీ మానవ నాగరికతలో పదే పదే పుట్టిన ఒకే ఆలోచన? ఇప్పుడు మన ప్రయాణం మరింత లోతులోకి వెళ్తుంది. చరిత్రలో 3 మహాకథలు, 3 వేర్వేరు కాలాలు, 3 వేర్వేరు సంస్కృతులు, కాని ఆశ్చర్యకరమైన పోలికలు. కృష్ణ సంప్రదాయాల మూలాలు ప్రాచీన భారతీయ సంస్కృతిలో ఎంతో పాతకాలానికి చెందినవని కొందరు విశ్వసిస్తున్నారు. కొన్ని సంప్రదాయాలు కృష్ణుని కాలాన్ని 3228 బీసీఈ వరకు తీసుకెళ్తాయి. మరోవైపు మోషే కథ రాసిన కాలం సుమారు 1400 బీసీఈ నుండి 400 బీసీఈ మధ్యకాలంగా పరిశోధకులు భావిస్తున్నారు. ఆ తర్వాత మొదటి శతాబ్దంలో యేసు జనన కథ ప్రపంచ చరిత్రలో ప్రవేశించింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ కథల్లో కనిపించే పోలికలు కేవలం యాదృచ్ఛికమా, లేక ఒక కథ మరొక కథపై ప్రభావం చూపిందా? రాజుల భయం, రక్షకుడి జననం, శిశువులను చంపే ఆజ్ఞ,
రహస్యంగా కాపాడబడిన ఒక శిశువు. ఇన్ని పోలికలు ఎందుకు కనిపిస్తున్నాయి? కొంతమంది చెబుతున్నారు, ఇవి మానవ చరిత్రలో పదే పదే పుట్టే రక్షకుడు కథల నమూనాలు. మరికొందరంటున్నారు, ప్రాచీన కథలు తరువాతి మత సంప్రదాయాలపై ప్రభావం చూపాయి. మరియు ఇంకొందరు విశ్వసిస్తున్నారు, ఇవి దేవుని ప్రణాళికలో భాగమైన నిజ సంఘటనలు. అయితే నిజం ఏమిటి? ఈ కథలు ఒకదానిని ఒకటి ప్రభావితం చేశాయా? లేక వేర్వేరు కాలాల్లో మనుషులు ఒకే విధమైన ఆశలు, భయాలు, రక్షకుడి ఆలోచనలను నిర్మించుకున్నారా? మేము మీ ముందుకు తీసుకొచ్చింది సమాచారం మాత్రమే. నిర్ణయం మీది. మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కండి. ధర్మాన్ని తెలుసుకోండి, సత్యాన్ని ఆలోచించండి. ధన్యవాదాలు.